ఈ టోటల్ ఈ సిడిఆర్ కానీ ఈ ట్యాపింగ్ చేయడంతో చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఆ బ్రీఫ్డ్ మీ ఆడియో ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఫోన్లు ట్యాప్ చేసి సంపాదించారు అన్నది ఆయన పెడుతున్న అభియోగం. సో నా ముందు కంప్లైంట్ కాపీ ఉంది ఆయన నిన్న రాత్రి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది టు ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఫర్ టెలిఫోన్ ట్యాపింగ్ కేసెస్ పంజాగుట్ట, హైదరాబాద్, తెలంగాణ. సో అందరికీ ఇవి పంపించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఆయన మెన్షన్ చేస్తున్నది ఏంటి అంటే దట్ లేటర్ ఏసీబీ అఫీషియల్స్ వాజ్ ఇష్యూడ్ ఎ క్రైమ్ అకార్డింగ్లీ యాజ్ పర్ దేర్ పొలిటికల్ బాసెస్ డైరెక్షన్స్ అండ్ అరెస్టెడ్ ద opposite party leaders Mr. Revanth Reddy and committed him to judicial remand. That the activity of the KCR is clearly attracting that he misused his seat, constitutional post of Chief Minister for State of Telangana, used the ACB wing for his political will and purpose as a tool. That the then Chief Minister was obviously misused the police wing, that is SIB, and tapped the political rivals' phones and their family members and staff phones to fix them into fabricated cases to restrict to home. సో ఇట్లా ఆయన తన కంప్లైంట్ కాపీలో రాసుకుంటూ రావడం జరిగింది. అసలు ఈ ఓటుకు నోటు కేసు అనగానే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తుంటారు. ఆయన అందులో వీడియోలో దొరికినాడు కదా, కనబడ్డాడు కదా అని. మరి కేసీఆర్ మీద కేసు ఎందుకు పెట్టినట్టు? సో ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, మాట్లాడదాం. నా ముందు అరుణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సో మీరు ఎందుకు కేసీఆర్ మీద కేసు పెట్టడం జరిగింది? ఇందులో కేసీఆర్ చేసిన తప్పేంటి? సార్, ఫండమెంటల్ రైట్ స్వేచ్ఛ అనేది మన సెల్ ఫోన్లోను ఆధార్తో అనుసంధానం చేయమంటే భారతదేశం అంతా పెద్ద ఎత్తున గొడవలు జరిగినాయి, గుర్తుంది కదా మీకు కూడా. అది ప్రైవసీకి భంగం, ఫండమెంటల్ రైట్స్కి భంగం అంటే సుప్రీంకోర్టు కల్పించుకొని వాస్తవం అడగాల్సిన అవసరం లేదు, లింక్ చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పింది. బ్యాంక్ అకౌంట్లు, పాన్ కార్డు, సిమ్ కార్డు వీటిని అనుసంధానం చేయడానికి ప్రైవసీని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆల్టర్నేట్ రెమెడీ చూడండి అని. నాకు ఒక చిన్న డౌట్, డ్రోన్లను జన్వాడ ఫామ్ హౌస్ మీద ఎగిరేస్తే డ్రోన్లు తీసిన వీడియోలు ఒక వ్యక్తి ప్రైవసీకి దెబ్బతీసినప్పుడు మన ఫోన్లనే వాడుకొని మన వీడియోలు మన ఆడియోలను ఎత్తుకపోవడం మరి నేరమే కదా. ఓకే, ఖచ్చితంగా అటువంటి నేరం చేసి రేవంత్ రెడ్డి గారిని ఎట్లా ఫిక్స్ చేసారు? అసలు ఆయన డిజైన్ చేసింది కాదు ఆ ప్రోగ్రామ్. స్టిఫెన్సన్ కొనుగోలు అనేది కేసీఆర్ బంధువులే డిజైన్ చేశారు, లాస్ట్ సెకండ్లో రేవంత్ రెడ్డి గారిని పంపించారు అనేది అందరికీ తెలిసిన విషయం. అప్పుడు ఆ పూర్తి అవగాహన లేకుండా ఆయన ఏదైనా మీడియా ముందు మాట్లాడిండొచ్చు. కానీ అక్కడ వారి ప్రైవసీని భంగం కలిగిస్తూ సిడిఆర్లు అంటే కాల్ డాటా రికార్డింగ్స్ చేసినందుకే మీడియా ముందుకు వచ్చి, ఓన్లీ చంద్రబాబు నాయుడు ఆడియోనా లేకపోతే రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ప్రతి ఒక్కరిది చేసిండ్రు. ఆ రోజు ఆయన ముందే అనౌన్స్ చేయడం జరిగింది, కాసేపట్లో 5 టీములు బయలుదేరినాయి, 5 మంది పందికొక్కులను పట్టుకుంటున్నాము అని చెప్పి అత్యుత్సాహంతో ముఖ్యమంత్రి పోస్ట్ లో ఉన్నాడు. అప్పుడు వల్లమాలిన ప్రేమ ఉన్నది మనందరికి కూడా, తెలంగాణ మత్తులో ఉన్నాం, తెలంగాణ సాధించిన మత్తులో ఈయననే తెచ్చిండన్న కొద్దో గొప్ప ప్రేమ, ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి. అప్పటి నుంచి కార్నర్ చేసుకుంటూ మనం అందరం ఆయనను షేడ్ చేసుకుంటూ వస్తున్నాం, ఎక్కడ కూడా కార్నర్ కాకుండా. ఆ ప్రేమలో మత్తులో మనకు అర్థం కాలేదు, కానీ అక్కడ అందరినీ లక్షల మంది ఫోన్లు ట్యాప్ చేస్తారని తర్వాత అర్థమైపోయింది. ఈ రోజు బయటకు వచ్చేసింది. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులవి, పక్క రాష్ట్ర మంత్రులవి ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తూ సొంత అన్న చెల్లెళ్ళ మధ్యలోనే చిచ్చు పెట్టి జగన్మోహన్ రెడ్డిని, షర్మిలను వేరు చేసిన కారణం టెలిఫోన్ ట్యాపింగ్. అది కూడా వీళ్ళు దొరలు చేసిందే. అంటే ఇప్పుడు తప్పుడు విధానాలతో మనకు టెలిఫోన్ యాక్ట్ ఏం చెప్తుంది, ఫండమెంటల్ రైట్స్ ఏం చెప్తున్నాయి, భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు ప్రవచించిన, అంబేద్కర్ గారు రచించిన, అంబేద్కర్ గారు వరప్రసాదంగా పౌరులకు ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్ని ఇన్ఫ్రింజ్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదు, స్టేట్ గవర్నమెంట్కి లేనప్పుడు హౌ హీ ఈజ్ ఎంటైటిల్ టు రికార్డ్ ద వాయిసెస్ ఆఫ్ రేవంత్ రెడ్డి అండ్ సంబడి ఎల్స్? స్టిఫెన్సన్ ఫోను ద్వారా తీసినరా లేదా అనేది మిగతా వాళ్ళు మాట్లాడింది స్టిఫెన్సన్ ఫోన్లకు ఎట్లా వస్తుంది? వచ్చే అవకాశం లేదు కదా. అక్కడ ఉన్న కాల్ రికార్డింగ్స్ కూడా ఖచ్చితంగా టెలిఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే తీసినాయి. అవి అప్పట్లో అతి ఉత్సాహం కాబట్టి మీరు అబ్జర్వ్ చేసారో లేదో, మహేష్ బాబుతో ఒక కొత్త సినిమా తీసిండ్రు, దానికి నిర్మాతలు కూడా వీళ్ళే. ఓకే, అందులో ఏముంటుంది, టెలిఫోన్ ట్యాపింగ్ చేసి హీరో అందరిని రక్షిస్తుంటాడు, విలన్ను చంపేస్తాడు, విలన్ తమ్ముడిని చంపేస్తాడు. అంటే జనాల లోపల టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఒక హీరోయిజం కింద తీసుకురావాలనే ప్రయత్నం ఆ రోజుల్లో జరిగింది.
అంటే ప్రతి ఒక్కరు కూడా టెలిఫోన్ సో ట్యాపింగ్ మీరు ఆ రోజు గవర్నమెంట్ లీడర్ గానే ఉన్నారు కదా. ఎగ్జాక్ట్ ట్యాపింగ్ ఆ ఓటుకు నోటు కేసు అప్పుడు కూడా మీరు కేసీఆర్ గవర్నమెంట్ లోనే లీడర్ గా మీరు ఎగ్జాక్ట్ అడ్వకేట్ గా కొనసాగుతున్నారు. ఉన్నా. సో మీకు అక్కడ నుంచి ఏమైనా సోర్స్ ఉందా, నిజంగానే ఇది జరిగిందన్న సోర్స్ ఏమన్నా ఉందా? అక్కడ జరిగింది కాబట్టి నాకు తెలుసు. ఎందుకంటే ఫిర్యాదు ఉంటేనే కేసులు పెట్టి అరెస్ట్ చేసేది ఎక్కువ. రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత మరొక గవర్నమెంట్ లీడర్ ఆయన ఇంటికి పోయి కంప్లైంట్ కాపీ మీద సంతకం పెట్టించుకొచ్చిండు. నేను ఐ విట్నెస్ దానికి. అంటే ఫిర్యాదే లేదు. రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే పాటికి ఫిర్యాదు లేదు. ఓకే. ఒక నాతో పాటు పనిచేసే ఒక అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ స్టిఫెన్సన్ ఇంటికి వెళ్ళి డ్రాఫ్టెడ్ కంప్లైంట్ ని, వీళ్ళు రాసుకున్న కంప్లైంట్ ఇవ్వలేదు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఆసక్తిగా వచ్చింది కాదు, అదేదో కొంపలు మునిగిపోయేది కాదు. ఆయన ఒక్కడిని కొనడం వల్ల గవర్నమెంట్ పడిపోయే అవకాశం కూడా లేదు. ఒక ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించింది మాత్రమే, ఒక ఎమ్మెల్సీకి ఎన్నికకు సంబంధించి ఆయన కూడా గవర్నర్ ప్రపోజ్ చేసిన ఎమ్మెల్సీనే. ఆయన ఓటు కొరకు ఆయనను ఇండ్యూస్ చేసి, ఆయనను భయపెట్టి, ఆయనను ఒక ఫిర్యాదుదారుడుగా స్వీకరించి ఇంత చేసిండ్రు. ఇంత తప్పుడు విధానాలు, ఖచ్చితంగా తప్పుడు విధానాలతోన ఆ కేసు పెట్టబడ్డది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి సుప్రీంకోర్టులో ఊరడం జరిగింది. అపెక్స్ కోర్టు కొట్టేసింది. అది ఏసీబీ పరిధిలోకి రాదు. హార్స్ ట్రేడింగ్ అనేది పాలిటిక్స్ లో కామన్ కాబట్టి దాని మీద కేసులు నిలబడవు అని చెప్పి స్పష్టంగా ఇక్కడ జస్టిస్ శివశంకర్రావు గారు కొట్టేయడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టు కూడా కొట్టేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి కేసు కూడా రేపు ఎల్లుండో కొట్టేయబడుతుంది. అందుకే కేసు నడవట్లేదు, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి. అంటే అది తప్పే కాదు, ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ ని ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పు అని మీరు భావించి, మీరు ఎవిడెన్స్ ఏంటి? ఇప్పుడు మీరు ఏదో ఫోటోలు వచ్చిన ఆడియోని చూసి మనం టెక్నికల్ గా మాట్లాడుకోవడం తప్పితే, ఇప్పుడు ఇన్ని ఏళ్ళు అయిపోయిన తర్వాత ఎవిడెన్స్ ఏముంది? ఎవిడెన్స్ ఆ ఛార్జ్ షీటే, వాళ్ళు ఫైల్ చేసిన ఛార్జ్ షీటే ఎవిడెన్స్. ఇప్పుడు టెలిఫోన్ ఓటుకు నోటు కేసు కాదని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత, సుప్రీంకోర్టు కంటే పెద్దగా అయితే ఏం లేదు కదా. సుప్రీంకోర్టు చెప్పినప్పుడు మరి అక్కడ జరిగిన మిస్టేక్స్ ని, అక్కడ జరిగిన మాల్ ప్రాక్టీస్ ని, అక్కడ జరిగిన అన్కాన్స్టిట్యూషనల్, ఇమ్మోరల్, అనెథికల్ ప్రాక్టీస్ ని ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సిందే కదా, కేసు రిజిస్టర్ చేయాల్సిందే కదా. దానికి ఆద్యుడు ఎవరు? ఆయనే కదా. మీడియా ముందుకు వచ్చి 5 టీములు బయలుదేరినాయి, పందికొక్కులను పట్టుకుంటున్నాం, బయటికి వస్తుంది అని చెప్పి స్పష్టంగా చెప్పింది ఎవరు? చంద్రశేఖరరావు గారు. అంటే ఇది హిమ్సెల్ఫ్ డిజైన్ ది కూప్. అక్కడ కుట్రనే అంట. నేను ఖచ్చితంగా ఈ రోజు నేను ఎందుకు అంటున్నా అంటే, ఆయన చేసింది కుట్ర, ఇరికించబడ్డాడు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆ రోజు ఆ కేసులో ఇరికించబడ్డాడు తప్ప ఆయన డిజైన్ చేసింది కాదు. అది ఆయనకు సంబంధం లేని విషయం. ఈయన చుట్టాలే, ఈయనకు ముందు అటువైపు టీంలో ఉండి ఈయనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ట్యాపింగ్ చేయించి లాస్ట్ సెకండ్లో రేవంత్ రెడ్డిని అక్కడ పంపించిన వ్యక్తులు కేసీఆర్ ఎంబడే ఉన్నారు. అంటే కుట్ర ఎవరు చేసినట్టు? దాన్ని మన కళ్ళ ముందర జరిగేది మాత్రమే నిజం అనుకోండి, నిజంగా భ్రమింపజేసే ప్రయత్నం ఆ రోజు జరిగింది. అంటే చాలా పెద్ద కేసు ఇది, అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ విరుద్ధం. ఒక ఫండమెంటల్ మోరల్ గానైతే వాళ్ళని క్వశ్చన్ చేయాల్సిందే కదా. ఇప్పుడు అందులో కనబడుతున్న డబ్బులు, పర్సన్స్, ఇది అంతనైతే మన కళ్ళ ముందు కనబడుతుంది కదా. ఎంత కుట్ర చేసి వాళ్ళైనా మనం ఇరికినామంటే అక్కడ మనం కదా. లంచం అనేది తీసుకుంటున్నారు. లంచం ఇవ్వడం తప్పైనప్పుడు లంచం తీసుకోవడం కూడా తప్పే కదా. మరి స్టిఫెన్సన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? స్టిఫెన్సన్ కూడా అక్యూజ్డ్ కదా. లంచం తీసుకోవడమే తప్పు. బేసిక్ గా ఈ కేసు తర్వాతనే లంచం ఇవ్వడం అనేది తప్పు అనే ఆలోచనకు వచ్చారు జనాలు. కానీ అంతకంటే ముందు మనం ఇప్పుడు చూస్తున్నాం, ఒక 500 రూపాయలు ఎవరైనా లంచం తీసుకుంటే అటెండర్ 2 నెలల పాటు బెయిల్ రాదు. మరి ఎందుకు విచిత్రమైన విషయం? లంచం ఇచ్చే అక్కడ తీసుకునే వ్యక్తి ఎవరు? స్టిఫెన్సన్ కదా. మరి స్టిఫెన్సన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? జనాలు ఎందుకు అడగరు? అది పెద్ద రేవంత్ రెడ్డి తప్పు చేసిండా? రేవంత్ రెడ్డి కంటే స్టిఫెన్సన్ పెద్ద తప్పు చేసిండా? అడిగితేనే కదా తీసుకుపోయింది. నాకు డబ్బులు వద్దంటే రేవంత్ రెడ్డి అయితే తీసుకుపోడు కదా ఆ రోజు. అంటే ఇది అంటే మసిపూసి మారేడుకాయ చేసి జనాలను మభ్యపెట్టే ప్రయత్నం మీడియాను వాడి. ఇప్పుడు జనరల్ గా సరే, అంత పెద్ద ఇష్యూ ముందు, ఆ వీడియోల ముందు కేసీఆర్ చేసిన ట్యాపింగ్ అనేది చాలా చిన్నది అవుతుందేమో, దాన్ని పెద్దగా పట్టించుకోరేమో. యాక్ట్ చెప్తుంది, టెలిగ్రాఫ్ యాక్ట్ చెప్తుంది, మన టెలిగ్రాఫ్ యాక్ట్ చెప్తుంది, రికార్డ్ చేయడానికి అధికారం లేదు, హక్కు లేదు, అధికారం లేదు. నువ్వు ఎంత పెద్ద పదవిలో ఉన్నా సరే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అన్కాన్స్టిట్యూషనల్ గా ఎవరైనా వ్యవహరిస్తూ, దేశానికి వ్యతిరేకంగా, దేశ భద్రతకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఏదైనా కార్యకలాపాలు చేస్తే దానికి కూడా రిక్విజేషన్ పెట్టి రికార్డ్ చేసి దాన్ని పీరియాడికల్ గా డిస్ట్రాయ్ చేయాలి తప్ప నీ ఇష్టం వచ్చినట్టు తాత జాగీర్ ఏం కాదు, కల్వకుంట్ల ఆస్తి ఏమైనా తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన చేతిలో పెట్టింది ఏమన్నా తాత జాగీర్ వాడుకోనికి ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. అంటే మరి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం తప్ప. మరి మీ అంశం మీద మీరే కేసు పెట్టినట్టు, మిగతా అంతకుముందు ఎవరు కేసు పెట్టినట్లేరు కదా.
ఖచ్చితంగా ఎవరు పెట్టలేదు అదే అండి. అది నా నైతిక బాధ్యతగా భావిస్తూ నేను నా సోషల్ డ్యూటీని డిశ్చార్జ్ చేయడానికి నేను ఫిర్యాదు